కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాట్లో వేగం పెంచింది బీజేపీ. ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాలు భేటీ అయ్యాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఎల్జేపీ రామ్ విలాస్ వర్గన్ నేత చిరాగ్ పాశ్వాన్, హెచ్ఏఎం అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి సహా ఎన్డీఏ కీలక నేతల సమావేశానికి హాజరయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. భేటీ అనంతరం ఎన్డీఏ నేతలంతా కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరనున్నట్లుగా సమాచారం. పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో సమావేశమయ్యాయి. సమావేశం కొనసాగుతుంది. దాదాపు గంటన్నర పైనుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. సో ఏ ప్రాతిపదికన, ఏ ఎజెండా ప్రాతిపదికన ఈ 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపాలి, దానికి సంబంధించినటువంటి ఒక ఉమ్మడి ప్రణాళిక ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. సో ఆ మేరకు ఒక ఏకాభిప్రాయ సాధన ద్వారా ఒక ఎజెండాను రూపొందించి ఆ ఎజెండాకు అనుగుణంగా నెక్స్ట్ 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని సాఫీగా సుస్థిరంగా నడిపేటువంటి ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు. ఇప్పటికీ బీజేపీ వికసిత్ భారత్ అనేటువంటి ఒక తన కార్యాచరణను, సంకల్ప పత్రాన్ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. దీనికి తోడుగా ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో, టీడీపీ కానీ, అలాగే జనసేన, నితీష్ కుమార్ పార్టీ, జేడీయూ, ఇలా ఇతర భాగస్వామ్య పార్టీలకు సంబంధించినటువంటి వారి డిమాండ్స్ను కూడా ఆ ఎజెండాలో చేర్చి దానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపే దిశగానే మొత్తం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవబోతున్నారు. కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు క్లెయిమ్ చేయబోతున్నారు. తమకు పూర్తిగా నెంబర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నెంబర్స్కు సంబంధించినటువంటి మద్దతు లేఖలు బీజేపీకి సంబంధించి ఇప్పటికే 240 సీట్లు బీజేపీకి ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీకి 16 సీట్లు, నితీష్ కుమార్ పార్టీకి 12 సీట్లు వచ్చాయి. అలాగే ఎల్జేపీకి 5 సీట్లు ఉన్నాయి. సో ఈ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు లేఖలన్నీ కూడా రాష్ట్రపతికి సమర్పించడం ద్వారా గవర్నమెంట్ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరబోతున్నారు. సో ఆ మేరకు స్టేక్ క్లెయిమ్ చేయబోతున్నారు. సో మొత్తానికి జూన్ 8వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిగా నరేంద్ర మోడీని ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. రాత్రి 8 గంటలకు, జూన్ 8 రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం 3-4 రోజుల పాటు ఈ ఎజెండా, ఎలాంటి ఎజెండా ఉండాలి, ఎలాంటి కనీస ఉమ్మడి ప్రణాళిక ఉండాలి, దాని ఆధారంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మొత్తం నాయకులందరూ కూడా సమావేశమై చర్చిస్తున్నారు. సో ఆ సమావేశం మరికొద్దిసేపట్లోనే ముగిసే అవకాశం కనబడుతుంది. ఎన్డీఏ మిత్రపక్షాల కూర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు వెంకటేష్? ప్రధానంగా ఈ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, అలాగే జేడీయూ, ఎల్జేపీ, అలాగే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే కాదు, షిండే శివసేనకు సంబంధించినటువంటి పార్టీ. సో ఈ 4 పార్టీల యొక్క బలం కీలకం కాబోతుంది. కాబట్టి ఈ పార్టీలకు సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వీరు లేకపోతే ప్రభుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వారు కోరినటువంటి మంత్రివర్గ సంఖ్య కానీ, ఆ మేరకు క్యాబినెట్ పోస్టులు కానీ, అలాగే తమకు ఆశిస్తున్నటువంటి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు కూడా వీరు అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక క్యాబినెట్ బెడ్తో పాటు 2 MOS సహాయ మంత్రులు కూడా అడిగేటువంటి అవకాశం ఉందనే ఒక చర్చ జరుగుతుంది. అలాగే ఇటు జేడీయూ కూడా అదే తరహాలో క్యాబినెట్లో కూడా కీలక పోస్టులను అడిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అలాగే ఇటు శివసేనకు సంబంధించినటువంటి, ఎన్సీపీకి సంబంధించినటువంటి, ఎల్జేపీ వీరందరూ కూడా తప్పనిసరిగా క్యాబినెట్లో తమకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి, కీలకమైనటువంటి శాఖలు కట్టబెట్టాలని కోరేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఏవో నామమాత్రమైనటువంటి శాఖలు, నామమాత్రమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ దానికి భిన్నంగా పూర్తి అధికారాలతో, పూర్తి ప్రాముఖ్యతతో తమకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వాలని కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.